పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సాయం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. భారత్కు 186 కోట్ల ఓటర్ టర్నోవర్ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్లో ఏదో ఒక పార్టీని ఎన్నికల్లో సాయం చేయడానికి బైడెన్ ఈ సాయం చేసి ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది. అయితే ఈ వ్యవహారంలో తాజాగా వీణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అసలు ఎవరు ఈ వీణారెడ్డి? ఈ వ్యవహారంలో వీణారెడ్డి పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. వీణారెడ్డి ఏపీలో జన్మించిన అమెరికన్ దౌత్యవేత్త. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇండియాకు 2021 నుంచి 2024 మధ్య వీణారెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారు. భారతదేశంలో యుఎస్ఏఐడి మిషన్ డైరెక్టర్గా వీణారెడ్డిని 2021లో భారతదేశానికి పంపారని, 2024లో లోక్సభ ఎన్నికల తర్వాత ఆమె భారతదేశాన్ని విడిచిపెట్టిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ న్యాయవాది మహేష్ జెఠ్మలాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. యుఎస్ ప్రభుత్వంలో విదేశీ సేవల అధికారిగా చేరడానికి ముందు వీణారెడ్డి న్యూయార్క్, లండన్, లాస్ ఏంజల్స్లో కార్పొరేట్ అటార్నీగా ఉన్నారు. ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుండి న్యాయశాస్త్రి వైద్యురాలిగా, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంఏ, బిఏ పట్టాను పొందారు. అంతేకాకుండా ఆమె పాకిస్తాన్, సెంట్రల్ ఆసియన్ రిపబ్లిక్ మరియు సెంట్రల్ అమెరికాలో యుఎస్ఏఐడి మిషన్లో కూడా పనిచేసింది. వీణారెడ్డి న్యూయార్క్ మరియు కాలిఫోర్నియా బార్ కౌన్సిల్లో కూడా సభ్యురాలిగా ఉన్నారు. యుఎస్ఏఐడి మిషన్ డైరెక్టర్గా ఆమె పనిచేస్తున్న సమయంలో యుఎస్ఏఐడి ద్వారా భారతీయ ప్రాజెక్టుల కోసం నికర నిధుల చెల్లింపులో గణనీయంగా పెరిగాయి. $2022లో $228 మిలియన్ అంటే 1982 కోట్లకు బహుళ రేట్లు పెరిగింది. 2020లో యుఎస్ఏఐడి నుంచి భారతీయ ప్రాజెక్టులు $83.2 మిలియన్ అందుకున్నాయి. ఇది 2021లో $94.3 మిలియన్ చేరుకుంది. యుఎస్ ప్రభుత్వ డేటా ప్రకారం ఇది 2023లో $175.7 మిలియన్, 2024లో $151.8 మిలియన్ కొద్దిగా పడిపోయి $228 మిలియన్లకు చేరుకుంది. 2022లో మొత్తం $228 మిలియన్ నిధులలో యుఎస్ఏఐడి భారతదేశ ప్రాథమిక ఆరోగ్యంపై $140.7 మిలియన్, తల్లి శిశు ఆరోగ్యంపై $25.9 మిలియన్, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ అవగాహన కార్యక్రమాలపై $10.87 మిలియన్, సాధారణ పర్యావరణ పరిరక్షణపై $7.186 మిలియన్ ఖర్చు పెట్టారు. యుఎస్ ఎంబసీ ప్రకారం భారతదేశం, భూటాన్లలో యుఎస్ఏఐడికి నాయకత్వం వహించిన మొదటి భారతీయ అమెరికన్ ఆమె. ఇండియా నియామకానికి ముందు వీణారెడ్డి కంబోడియాలో యుఎస్ఏఐడి మిషన్కు నాయకత్వం వహించారు. ఆమె మిషన్ డైరెక్టర్గా దాదాపు 3 సంవత్సరాల పదవీ కాలంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకారం ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, విద్య మరియు సామాజిక సేవలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మరియు పాలన మొదలైన రంగాల్లో వివిధ ప్రాజెక్టులను పర్యవేక్షించారు వీణారెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.